హలో అండి, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ఇది యూఎస్లో జరిగిన ఇష్యూ అనమాట రీసెంట్గా. సో జూలై 4th అనేది చాలా సిగ్నిఫికెంట్ డే. ఎవరికి? మనకు కాదు. ఎవరికి అంటే ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళకనమాట. ఎందుకంటే 1776 జూలై 4th వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎక్కడి నుంచి? బ్రిటిష్ కాలనీస్ నుంచి. సో ఈ జూలై 4th ఏం జరిగింది? ఒక రెండు సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ జరిగాయి ఈ జూలై 4th. ఒకటి ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే దాని మీద సైన్ చేశారనమాట. సో ఇది సైన్ చేసిన కొంత టైంకి ఎలాన్ మస్క్, మనందరికీ తెలుసు ఎలాన్ మస్క్, ఇతను చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి హెడ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. అది రీసెంట్గా అది ఇండియాలో కూడా ఎంటర్ అయింది. దాని స్పెషాలిటీ ఏంటంటే అది డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. నార్మల్గా ఇప్పుడు మనకి ఎయిర్టెల్, జియో ఇవి అయితే ఎలా అంటే నార్మల్గా మనకి టవర్స్ ఉంటాయి కదా, టవర్స్ నుంచి ఇంటర్నెట్ వస్తుంది. బట్ స్టార్లింక్ ఎలా అంటే డైరెక్ట్గా లోవర్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ ద్వారా మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది ప్లస్ మళ్ళీ టెస్లా, మళ్ళీ స్పేస్ ఎక్స్. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ హెడ్ అనమాట అతను. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఎక్స్ అనే కంపెనీ కూడా. సో ఫార్మర్లీ ఏంటి? ఎక్స్ అనేది ట్విట్టర్ అనమాట. సో ఏమైందంటే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీద డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే సైన్ చేశారో, సైన్ చేసిన తర్వాత ట్విట్టర్లో అంటే కరెంట్లీ ఎక్స్ అని మనం పిలుస్తున్నాం కదా, అందులో ఇతను ఒక పోల్ పెట్టాడు. ఏంటి అంటే యూఎస్లో మనకి ఒక కొత్త పార్టీ నీడ్ ఉందా, అమెరికన్ పార్టీ అని చెప్పేసి ఒక కొత్త పార్టీని తీసుకొద్దాము, దానికి మీకు ఎంతమంది ఓకేనా అని చెప్పేసి ఒక ఓటింగ్ పెట్టారు. అందులో అరౌండ్ ఒక 12 lakh పీపుల్ పార్టిసిపేట్ చేశారు. ఒక 65% కొత్త పార్టీ కావాలని చెప్పారనమాట. సో అలా చెప్పిన తర్వాత అది ఎప్పుడు జరిగింది? జూలై 4th జరిగింది. సో జూలై 5th ఇతను కొత్త పార్టీ అనౌన్స్ చేశారు, అమెరికన్ పార్టీ అని. సో టిల్ అప్పటి వరకు ఏంటంటే జస్ట్ యూఎస్లో ఓన్లీ 2 పార్టీ సిస్టమ్ నడుస్తుంది. ఒకటేంటి? రిపబ్లిక్ పార్టీ, ఇంకొకటి డెమోక్రటిక్ పార్టీ, రైట్? సో ఈ రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్, రైట్? సో అసలు ఆ కొత్త పార్టీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ మనం స్టోరీ వైజ్గా వెళ్దాము. సో 2024లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ జరుగుతుందన్నమాట. సో డొనాల్డ్ ట్రంప్ వన్ ఆఫ్ ది 50 స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆయన క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అక్కడ అతని మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగిందనమాట, చంపేయడానికి. సో ఆ అసాసినేషన్ అటెంప్ట్ తర్వాత ఎలాన్ మస్క్ ఈయన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా. సమ్వేర్ అరౌండ్ $270 million ఖర్చు పెట్టేసి ఎలాన్ మస్క్ ఇతన్ని సపోర్ట్ చేశాడు. ఎవరిని? ట్రంప్ని. సో సపోర్ట్ చేసిన తర్వాత ఇతను గెలిచాడు, విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? డాజ్ అని చెప్పేసి ఒక కొత్త డిపార్ట్మెంట్ తయారు చేసి దానికి హెడ్గా ఎలాన్ మస్క్ని పెట్టాడు. సో అక్కడితో అదే అయిపోయింది. అదే అయిపోయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ గురించి ఇష్యూ అయిపోయిన తర్వాత కొత్తగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి కొత్తదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. సో దీని దగ్గర ఇష్యూ స్టార్ట్ అయింది. ఇందులో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ఎలాన్ మస్క్కి నచ్చలేదన్నమాట. సో ఫస్ట్ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఎలా పాస్ అయింది? ఇక్కడ మనం ఏమంటాం? ఇక్కడ మన పార్లమెంట్ అంటాం కదా, అక్కడ పార్లమెంట్ని వాళ్ళు కాంగ్రెస్ అంటారు. అక్కడ కాంగ్రెస్లో మళ్ళీ 2 హౌసులు ఉంటాయి. ఏంటి హౌస్ అంటే మనకు లోక్సభ లాగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి ఒక హౌస్ ఉంటుంది. రెండవది హౌస్ ఆఫ్ సెనెట్ అని చెప్పేసి ఇంకో హౌస్ ఉంటుంది అనమాట. సో బిల్లు ఫస్ట్, ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఫస్ట్ ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ కమిటీస్కి వెళ్తుంది ఆ బిల్లు. ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఉండే కమిటీస్కి వెళ్తుంది. ఈ కమిటీస్ ఏం చేస్తాయంటే ఈ బిల్ని సబ్ కమిటీస్కి పంపిస్తాయి. ఈ సబ్ కమిటీస్ ఏం చేస్తాయంటే ఈ బిల్ని చదివేసి ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, అమెండ్మెంట్స్ ఏమన్నా తీసుకురావచ్చా అని చెప్పేసి చదువుతారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అందులో ఇష్యూస్ ఏమన్నా ఉండి ఈ సబ్ కమిషన్ అనేది అగ్రీ చేయకపోతే బిల్ కిల్ అయిపోతుంది. ఐదర్ అగ్రీ చేయాలి, లేదంటే వాళ్ళు ఏమన్నా అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేస్తే ఆ అమెండ్మెంట్స్ మళ్ళీ కమిటీస్కి పంపిస్తుంది. ఈ కమిటీస్ కూడా పవర్ ఉంటుంది. మళ్ళీ ఆ కమిటీస్ అమెండ్మెంట్స్ అగ్రీ చేయకుండా ఆ బిల్ని రిజెక్ట్ చేస్తారంటే బిల్ కిల్ అయిపోతుంది. ఒకవేళ ఓకే అని చెప్పేసి అగ్రీ చేస్తే మళ్ళీ హౌస్లోకి రీఇంట్రడ్యూస్ చేస్తారు. అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో జరిగింది. అది సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఏం జరిగింది? 215 మంది ఓకే చెప్పారు, 214 మంది నో చెప్పారు. సో 1 vote తేడాతోటి ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పాస్ అయిందనమాట. నెక్స్ట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ హౌస్ ఆఫ్ సెనెట్కి వస్తుంది. హౌస్ ఆఫ్ సెనెట్లో కూడా సేమ్ స్టెప్స్ మరలా. ఫస్ట్
కమిటీస్లోకి వెళ్తుంది, కమిటీస్ నుంచి సబ్ కమిటీస్, మళ్ళీ సబ్ కమిటీస్ నుంచి కమిటీస్కి వెళ్తుంది, కమిటీస్ నుంచి మళ్ళీ హౌస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు సెనెట్లోకి. సో ఈ సెనెట్ అంటే యూఎస్లో యాక్చువల్గా 50 స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క స్టేట్ నుంచి 2 గవర్నర్స్ వస్తారు, మొత్తం 100 మెంబర్స్ ఉంటారు హౌస్లో, రైట్. సో ఈ 100 మెంబర్స్లో 50 మెంబర్స్ ఓకే చెప్పారు బిల్కి, ఇంకో 50 మెంబర్స్ అపోజ్ చేశారు. ఇందులో ఇంకో చిన్న విషయం ఏంటంటే 3 మెంబర్స్ రిపబ్లికన్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళే అపోజ్ చేశారు బిల్ అని. అందువల్ల ఏంటంటే టై అయింది. సో అక్కడ టై అయిన తర్వాత బిల్లు వైస్ ప్రెసిడెంట్ అక్కడ హెడ్ చేస్తారు హౌస్ని. సో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జేడీ వ్యాన్స్, అతను వైస్ ప్రెసిడెంట్ అనమాట. సో అతనికి ఈ బిల్లు ఎప్పుడైతే టై అయిందో అతనికి కాస్టింగ్ ఓట్ వచ్చింది. కాస్టింగ్ ఓట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక బిల్ మీద టై అయినప్పుడు ఓట్స్ అతనికి కాస్టింగ్ ఓట్ ఉంటుంది. ఆ కాస్టింగ్ ఓట్ యూజ్ చేసుకుని అతను ఎటు కావాలంటే అటు సైడ్ ఓట్ వేసుకోవచ్చు అనమాట. సో అతను ఓటు వేయడం వల్ల 50 తోటి బిల్ హౌస్లో పాస్ అయిపోయింది, హౌస్ ఆఫ్ సెనెట్లో. తర్వాత జూలై 4న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిల్ సైన్ చేశాడు. సో ఈ బిల్ సైన్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ అందులో ఉండే కొన్ని ప్రొవిజన్స్ నచ్చకపోవడం వల్ల ఆయన క్రిటిసైజ్ చేశాడు, ప్లస్ మళ్ళీ ట్విట్టర్లో ట్వీట్లు వేశాడు. అలా ట్విట్టర్ వాచ్ జరిగిందనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి ఈ బిల్లులో అంటే పర్మనెంట్ ట్యాక్స్ కట్స్. ఇతను ప్రజెంట్ ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ 2017లో ప్రెసిడెంట్గా చేశాడు. ఇది అతని సెకండ్ టర్మ్ అనమాట. సో ఈ ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడే కొన్ని ట్యాక్స్ కట్స్ ఇంట్రడ్యూస్ చేశాడు అప్పుడు 2017లో. అయితే ఈ సేమ్ ట్యాక్స్ కట్స్ 2025లో ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. 2025 ఎక్స్పైర్ అవుతాయి కాబట్టి మళ్ళీ సేమ్ ట్యాక్స్ కట్స్ ఈ బిల్లో రీఇంట్రడ్యూస్ చేశాడు. రైట్. సో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొవిజన్ అనమాట. సెకండ్ ప్రొవిజన్ ఏంటంటే ట్రంప్ అకౌంట్స్. అక్కడ యూఎస్లో పాపులేషన్ చాలా తక్కువగా ఉంది, ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకని పాపులేషన్ పెంచడానికి ఆ కంట్రీలో ట్రంప్ అకౌంట్స్ అని చెప్పేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. అంటే ఏమవుద్దంటే ఎవరైనా కొత్తగా ఒక కిడ్ పుట్టారు అంటే వాళ్ళ మీద ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అందులో ఒక $1000 మనీ వేస్తారు. మనీ వేసి వాళ్ళకి కొంత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ మనీ వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక స్టెప్ అక్కడ పాపులేషన్ని పెంచడానికి అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ కట్స్ ఆన్ సోషల్ ప్రోగ్రామ్స్ అనమాట. మెడికేడ్లో ఫుడ్ స్టాంప్స్ అని ఉంటాయన్నమాట అక్కడ యూఎస్లో. ఎలా అంటే అక్కడ హోమ్లెస్ పీపుల్కి ప్లస్ మళ్ళీ ఎకనామికల్గా వీకర్ ఉన్న సెక్షన్కి కొంతమందికి ఫుడ్ స్టాంప్స్ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ ఫుడ్ స్టాంప్స్ తీసుకెళ్ళి కొన్ని గ్రోసరీ స్టోర్స్లో కానీ అలాంటి చోట్ల వాళ్ళు ఆ ఫుడ్ స్టాంప్స్ ఇస్తే వాళ్ళకి ఈ స్టాంప్స్ తీసుకొని షాప్ వాళ్ళకి ఫుడ్ ఇస్తారనమాట. సో వీటి మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. సో అది వన్ ఆఫ్ ద ఇష్యూ అనమాట, వన్ ఆఫ్ ద ప్రొవిజన్. సో నెక్స్ట్ డిఫెన్స్లో $150 బిలియన్ పెట్టారన్నమాట అందులో. సో యాక్చువల్గా ఏంటి, మన ఇండియాలో డిఫెన్స్ బడ్జెట్ వచ్చేసరికి $70 to $80 బిలియన్ ఉంటుంది. అదే సేమ్ యూఎస్లో డిఫెన్స్ మీద వాళ్ళు పెట్టే ఖర్చు $800 బిలియన్. సెకండ్ ఏంటి అంటే చైనా ఉంటుంది. ఈ $800 బిలియన్ నెక్స్ట్ లైన్లో ఉన్న 9 కంట్రీస్ మొత్తం ఖర్చు పెట్టే మొత్తం చూసుకుంటే అంత ఉంటుంది అన్నమాట $800 బిలియన్. అంటే వాళ్ళు డిఫెన్స్ మీద అంత ఖర్చు పెడుతున్నారు అనమాట యూఎస్ వాళ్ళు. సో తర్వాత మళ్ళీ అమెరికా ఉంటుంది కదా, కింద మెక్సికో ఉంటుంది. ఈ మెక్సికో నుంచి ఏమవుతుందంటే ఇమిగ్రెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఈ బార్డర్లో కూడా నార్త్ అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఇది మెక్సికో అయితే ఇక్కడ యూఎస్ ఉంటుంది. సో ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొత్తం యూఎస్కి వెళ్తూ ఉంటారు అనమాట, ఇల్లీగల్గా వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. సో వీళ్ళు రాకుండా ఒక వాల్ కడదాము అని చెప్పేసి అతను 2017లో ఉన్నప్పుడే ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఒక $50+ బిలియన్ ఈ బిల్లో పెట్టారన్నమాట. సో దానివల్ల ఇంకో $50 బిలియన్ దీనికి వెళ్తున్నాయి. సో డిఫెన్స్లో చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారన్నమాట వాళ్ళు. అది వన్ ఆఫ్ ద కీ ప్రొవిజన్. నెక్స్ట్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ ఇన్సెంటివ్స్. దీని దగ్గర ఇష్యూ వచ్చింది మెయిన్ ఎవరికి, ఎలాన్ మస్క్కి, ట్రంప్కి. సో ఏంటి ఇష్యూ అంటే ఎలాన్ మస్క్ కంపెనీ ఏంటి, టెస్లా ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ. అంటే ఏంటి, క్లీన్ ఎనర్జీ అని అర్థం. క్లీన్ ఎనర్జీ అంటే ఇది కరెంట్తో నడుస్తుంది. సో ట్రంప్ ఏంటి, ఈ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ నమ్మడు ఆయన రిపబ్లికన్. సో దీనివల్ల ఏం చేశాడు, ఇంతకుముందు గవర్నమెంట్ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో
ఇంతకుముందు 2024 ముందు డెమోక్రాట్స్ ఉన్నారు, వాళ్ళు రూల్ చేస్తున్నారు కంట్రీని. వాళ్ళు ఏం చేశారు, ఈ క్లీన్ ఎనర్జీ ఇన్సెంటివ్స్ ఇచ్చారన్నమాట వాళ్ళకి. నార్మల్గా ఏ కంపెనీస్ అయితే టెస్లా లాంటి కంపెనీస్ ఉంటాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్కి వాటికి కొన్ని సబ్సిడీస్ ఇచ్చారు ప్రొడక్షన్లో. సో ఈ కంపెనీ ఇప్పుడు ఇతను ఏమైంది, ఇవి కట్ చేస్తున్నాడు. ఆ సబ్సిడీస్ ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిందో అవి కట్ చేసి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటితో నడిచే వెహికల్స్కి సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ. సో అది అక్కడ ఎలాన్ మస్క్కి ట్రంప్కి టచ్ స్టార్ట్ అయిందనమాట. అది వన్ ఆఫ్ ద ఇష్యూ. నెక్స్ట్ రెమిటెన్సెస్ ట్యాక్స్. రెమిటెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక అతను యూఎస్లో ఉన్నాడు. అతను ప్రతి ఇయర్ ఇండియాకి వాళ్ళ మదర్ వాళ్ళకి కొంత అమౌంట్ పంపిస్తున్నాడు అనమాట. సో వాటిని ఏమంటారంటే, సపోజ్ అనుకుంటే 50 lakhs పంపిస్తున్నారు అనుకోండి. ఇలాగా యూఎస్ నుంచి ఇండియాకి వచ్చే డబ్బుల్ని రెమిటెన్సెస్ అంటారు. ఈ రెమిటెన్సెస్ రీసెంట్గా $130 billion అయ్యాయి అనమాట. అంటే అన్ని కంట్రీస్ నుంచి కలిపి ఇండియాకి వచ్చే ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అనమాట, కరెన్సీ అమౌంట్స్ అనమాట. అవి $130 billion దాటాయి అనమాట. సో వాటిని రెమిటెన్సెస్ అంటారు. వాటి మీద ట్యాక్స్ అలా అని చెప్పేసి డిజిటల్గా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, వాటి మీద కాదు. ఎవరైతే క్యాష్ రూపంలో పంపిస్తున్నారో, మనీ ఆర్డర్స్ చేస్తున్నారో, లేదంటే చెక్స్ పంపిస్తున్నారో, ఇలాంటి వాటి మీద 1% ట్యాక్స్ వేస్తున్నారు. అంటే యూఎస్ నుంచి వచ్చేటప్పుడే వాళ్ళు 1% ట్యాక్స్ కట్టాలి ఆ అమౌంట్ మీద. ఇనిషియల్గా 5% అనుకున్నారు, బట్ అది బిల్లో వచ్చేసరికి 1% అయిందనమాట. సో ఇది రిగార్డింగ్ ద బిల్ అండ్ ఇష్యూ బిట్వీన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్. సో నెక్స్ట్ ఏమైనా డెవలప్మెంట్స్ వస్తే అది నెక్స్ట్ వీడియో మనం చూసుకుందాం.